కొంతమంది ఆదివారం అన్న సంగతి కూడా మర్చిపోయారు. అడుగుతాం మధ్యాహ్నం, ఏమండి వాళ్ళు ప్రార్థనకు రాలేదంటే, ఏమండి ఈరోజు ఆదివారమా అంటారు. అంటే ఇప్పుడు వీళ్ళు ఎవరు మర్చిపోయారు? దేవుని మర్చిపోయారు. నీకు దేవుడు గుర్తుండాలంటే ఇప్పుడు ఇక్కడ దేవుడు అంటున్నాడు, నేడు నేను నీకు ఆజ్ఞాపించి ఈ మాటలు నీ హృదయములో ఉండాలి. నీ హృదయములో ఉండాలంటే ఏం చేయాలి? ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదవాలి. మతి మరుపు రాకుండా ఉండాలంటే ఏంటంటే ఫస్ట్ పాయింట్, ప్రతిరోజు దేవుని వాక్యాన్ని ఏం చేయాలి? చదవాలి. వాక్యాన్ని చదివినప్పుడే ఆ వాక్యం ఎక్కడికి వెళ్తుంది? హృదయంలోనికి వెళ్తుంది. ఇది ఆదివారం మాత్రమే చేయవలసిన పనా? ప్రతిరోజు చేయవలసిన పనా? ప్రతిరోజు చేయవలసిన పని. ప్రతిరోజు నువ్వు ఎప్పుడైతే చేస్తావో నీ మెమరీ షార్ప్ అయిపోద్ది. ఎందుకు షార్ప్ అవుతుంది? ఇందాక చెప్పాను, మెమరీ లాస్ అవ్వడానికి నీవు ఆందోళన ఏమండి, తర్వాత డిప్రెషన్ అని చెప్పాం కదా, ఆ స్ట్రెస్ ఫీల్ అవుతావు కదా. నువ్వు ఎప్పుడైతే నువ్వు వాక్యం చదువుతా ఉంటావో నీ బ్రెయిన్ లో ఉన్న ఈ స్ట్రెస్ ని, ఈ యాంగ్జైటీ నీ వాక్యం ఏం చేస్తుంది? తీసేస్తుంది. నువ్వు దేవుని మాటలు అంటున్నప్పుడు లేదా నువ్వు దేవుని మాటలు చదువుతున్నప్పుడు ఆ మాటలలో ఉన్న పవర్ అప్పటి వరకు ముభావంగా ఉన్న నీ ముఖంలో ఒక స్మైల్ తీసుకొస్తే చూడండి. అప్పటి వరకు ఒక భారంతో ఉన్న నీవు ఒక భారాన్ని తగ్గించినట్టుగా ఉంటది ఎప్పుడు దేవుని మాటను చదివినప్పుడు. ఎందుకంటే వాక్యం దేవుడు కదా. నువ్వు వాక్యాన్ని చదువుతుంటే ఇప్పుడు నీతో ఎవరు మాట్లాడుతున్నట్టు? దేవుడు మాట్లాడుతున్నట్టే కదా. ఇప్పుడు నువ్వు దేవుడే నీతో వాక్యం ద్వారా మాట్లాడుతున్నప్పుడు నీ హృదయంలో ఉన్న భారం అంతా తీసేస్తాడు కదా. అప్పుడు నీ ముఖంలో ఏడుపు ఉంటుందా, నవ్వు ఉంటుందా? నవ్వు ఎప్పుడైతే ఉంటుందో ఆరోగ్యం వచ్చేస్తుంది. అంతేగా.